క్యాబినెట్‌లో కొన్ని చేంజెస్ ఉండొచ్చు అనేది. ఎందుకంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ తర్వాత కొన్ని చేంజెస్ జరుగుతాయని మొదటి నుంచి కూడా గత కొన్ని వారాల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. అట్లాంటిది ఏదన్నా కనిపిస్తుందా? మీరైతే లేటెస్ట్‌గా వచ్చారు. కొత్తగా మంత్రి అయ్యారు మీరు. అంటే పాత వాళ్ళలో ఏదన్నా కొద్దిగా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందా? అంటే కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం ఉందా? 2 ఇయర్స్ అయింది గదండీ! హ్మ్. ఎనీ గవర్నమెంట్, ఎనీ పార్టీ గవర్నమెంట్‌లో ఉన్నవాళ్ళు హ్మ్. ఒక కొత్త మార్పు తేవాలి. ఒక కొత్త లుక్ ఇవ్వాలి క్యాబినెట్‌కి అని చెప్పి అనుకోవడంలో తప్పేం లేదు. బికాజ్ అల్టిమేట్‌లీ ప్రజలలో ఆ భరోసా ఏదైతే కల్పించాలో దాని గురించి ఈ మంచి మంత్రులు ఎవరైతే పనిచేసినారో వారికి హ్మ్. రెస్పాన్సిబిలిటీ ఇవ్వడము, ఎవరైతే మంచిగా పని చేయలేదో ఇంకా వాళ్ళని ఇంప్రూవ్ చేయాలని చెప్పి చెప్పడము, ఇవన్నీ కూడా ఎవ్రీ టైమ్ క్యాబినెట్‌లో ఎవ్రీ 2, 3 ఇయర్స్ అన్ని పార్టీస్ కూడా ఆలోచిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది. అంటే కొంతమంది మంత్రుల్ని తొలగించే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? లేకపోతే శాఖలు మార్చడం. ఎందుకంటే కొంతమంది మంత్రుల మీద ఆరోపణలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా కొంతమంది మీద చాలా సీరియస్ అలిగేషన్స్ కూడా వస్తున్న పరిస్థితి. అంటే శాఖల మార్పే ఉంటుందా? లేకపోతే అడిషన్సే ఉంటాయా? లేకపోతే డిలీషన్స్ కూడా ఉంటాయా? అది ముఖ్యమంత్రి గారు హైకమాండ్ డిసైడ్ చేస్తారండి. హ్మ్. నాకు దాంట్లో నా రోల్ ఏముండదు. నా రోలు ఎప్పుడైనా ఏదైనా స్పెసిఫిక్‌గా ఇప్పుడు మన జూబ్లీ హిల్స్‌లో ఇచ్చారు. హ్మ్. ఇది రోలు. మీరు యూ హావ్ టు డూ ఇట్ అన్నారు. సక్సెస్‌ఫుల్‌గా అక్కడ ఇంప్లిమెంట్ చేశాము. సెకండ్ రోల్ ఇప్పుడు మెదక్ ఇచ్చినారు. అవును. సిద్దిపేటలో కూడా మీరు పార్టీని ఇంప్రూవ్ చేయాలన్నారు. సో, నేను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ అక్కడ సిద్దిపేటలో. సో, ఇన్ ఫ్యూచర్‌లో కూడా మై రోల్ విల్ బీ వేరెవర్ పార్టీ గివ్స్ మీ ఎ రెస్పాన్సిబిలిటీ, నేను దాన్ని 100%గా పార్టీకి బెనిఫిట్ అయ్యేలాగా పనిచేస్తాను. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.